ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం నాయన ప్రభా. నిలబడే వారిని నేను కానీ మాట్లాడేది లేదు నాయన ప్రభా. నిలిచిన వారికి చూసినప్పుడు ప్రతి ఒక్కరికి నేను ప్రభా మారు మనసును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మీరుండి ముందెందు నడపమని అడుగుతున్నాను ప్రభా. వాక్యంలో మేము నిలకడగలిగి జీవించే భాగ్యంలో దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మేము ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేను ప్రభా. నా ప్రార్థనను నీ పాదసన్ని చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 46 చదువమ్మా. దేవుడు మనకు ఆశ్రయమున దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకున్న తగిన సహాయం. మనకి ఏమైనాడు? దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన వాడు. మనకు సహాయం చేసేది ఎవరు? దేవుడే మనకి సహాయం చేసింది. మనం ఆపత్కాలంలో మనం అనుకుంటాము దేవుడు సాయం చేయకపోతే ఎవరును కూడా, దేవుడు మనసు ఇవ్వకపోతే ఎవరు కూడా ఏది కూడా చేయలేరు. ఎందుకంటే సహాయం కోసం మనం ఎలా చూస్తున్నాం, కొండల తట్టు కనులెత్తుచున్నామో ఆయనే మనకి సహాయం చేస్తున్నాడు. మన కొండల తట్టు కనులెత్తి మనం దేవునికి మొరపెట్టినప్పుడు మనం అగాధ జలములో ఉన్నను కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన హృదయము ఎలా ఉందని కూడా దేవుడు మనం ప్రార్థించగానే కూడా దేవుని దినమెల్లను కూడా మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు ఇది చెయ్యాలి, ప్రభువా నాకు అది చెయ్యాలని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఇస్తున్నాడు మనకి. కానీ తిరిగి మనం దేవునికి ఏమి చెల్లిస్తున్నాము? దేవునికి మనము రుణస్థులమై ఉంటున్నాం. మన కోసం మనం ప్రాకులాడుచున్నాం. కానీ దేవుడు ఆశ్రయ దుర్గమున అయి ఉన్నాడు. ఆపత్కాలంలో మనము నమ్ముకొనదగినవాడు యెహోవాయే. మనం ఇతర దేశాలు వెళ్ళి పని చేసుకుంటున్నాము, లేకపోతే మనం మెడికల్కి వెళ్తున్నాము, లేకపోతే నాకు కారు కావాలని అడుగుతున్నాము, అన్నీ అడుగుతున్నాము. ఏ సమయం అందు మనకి ఏది కావాలో దేవుడే మనకి దయచేస్తున్నాడు. సహాయం చేయువాడు ఎవడు? యెహోవాయే. మనకి ఆశ్రయ దుర్గమును కూడా యెహోవాయే అయి ఉన్నాడు. రాజులను నమ్ముకుంట కంటే, మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను నమ్ముకునేట ఎంతో మేలని అన్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఈ లోకపు వైపు చూస్తున్నామా, దేవుని వైపు చూస్తున్నామా? మనకి ఎప్పుడు కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు. మనం సహాయం చేసినప్పుడు మనం ఇంకెంతగా దేవుని స్తుతించాలి, మనం ఇంకెంతగా దేవుని ఆరాధించాలి. ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు మన చేయి విడిచిపెట్టినా మనము దేవుడు యాకోబు ఏం చేశాడు? రాత్రి తెల్లవారులు కూడా పెనుగులాడి ఆయనకి ఆశీర్వాదములు ఇచ్చేంత వరకు కూడా పెనుగులాడాడు. మనము కూడా అలాగే దేవునితో మనకి వాక్యంలోనే కానీ లేకపోతే ఇతర అవసరతలే కానీ వాటి కోసం మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. దేవునితో అలాగే పెనుగులాడాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుడు మనకి సహాయం చేస్తానంటున్నాడు. కానీ మనలో కూడా పట్టుదల ఉండాలి కదా. చదువమ్మా. కావున భూమి మార్పునందులను నడి సముద్రములలో పర్వతములు నిలిచినను, వాటి జలములు ఘోషించుచు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. కావున భూమి మార్పు నొందినను కూడా, నడి సముద్రములలో పర్వతములలో మునిగినను కూడా మనము భయపడకుండా. ఎవరు? వాటిని జలములు ఘోషించుచు నురుగను కట్టిన ఆ పొంగునకు పర్వతము కదిలినను కూడా మనము భయపడము. ఎందుకంటే మనకి సహాయం చేసేవారు ఎవరు? యేసుక్రీస్తే. మనకి తోడున్నది ఎవరు? యేసుక్రీస్తే. యెహోవా దేవుడు మనకి తోడైన. మోషేకి ఎలా తోడై ఉన్నాడో మీకు కూడా అలాగే తోడై ఉంటానని చెప్పుచున్నాడు. మనము దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా అని మనం ఏ పాపమైనాను సరే, ఏ దోషమైనాను సరే మనం చేయొచ్చు అనుకుంటున్నాం మేము. కానీ కాదు. మనము దేవుడు తోడై ఉన్నాడు కదా అని మనం ఇంకా జాగ్రత్తగా మెసులుకోవాలి. మనం ఇంకాను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన నడతను, మన చూపును, మన మాటను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు ఇవన్నీ కూడా లెక్కింపు వస్తున్నాయి. అప్పుడు నేను ఇవన్నీ కూడా ఎప్పుడు చేశానా అని ఆలోచించుకునే కంటే ఇప్పుడే మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. భూమి మార్పు నొందినను సరే, నడి సముద్రము పర్వతములు మునిగినను సరే, జలములు ఘోషించినను సరే, మనము నొగర పొంగినను సరే, పర్వతములు కదిలినా సరే, మనము భయపడిపోకుండా, పట్టు విడవకుండా మనము నిలవబడి దేవుని సన్నిధిలో. చాలాసార్లు సాతాను శోధిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? మనం అలాంటినప్పుడు ప్రార్థనా జీవితంని కలిగి ఉండి ప్రతిదానికి ప్రార్థన తప్పగానే ఏది కూడా మనల్ని రక్షించేది లేదు. మనం ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తున్నాడు? మన మొరలని ఆలకించి తిరిగి మనకి సహాయం చేస్తున్నాడు. చదువు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణములలో ఉన్నాడు, దానికి శబ్దము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు.
ఒక దినం ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమునకును సంతోషించుచున్నవి. ఒక నది ఉన్నదనుకుంటే దాని నుంచి అనేకమైన నదులు కానీ సముద్రములు కానీ ప్రవహించు ఉంటాయి. కానీ మనకి బోధుల్లో నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా సముద్రంలో నుంచే వస్తాయి. మనం కూడా ఏం చేయాలి? వాక్యమును మనము పట్టుకోవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను. ఈ బైబిల్ని ఎప్పుడైతే రోజు చదువుతూ ఉంటామో అది మన హృదయంలో కూడా అలాగే ఉంటుంది. మనము ఎప్పుడూ కూడా వాక్యమును విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యము విడిచిపెడితే మనము ఏం చేస్తాం? మనకి ఏది నదులు ఎలాగైతే ప్రవహించుచున్నావో మన హృదయంలో వాక్యము కూడా అలాగే మనం భద్రం చేసుకోవాలి. సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుటకు మనము ఏం చేయాలి? మనము మందిరమునకు కాదు, మనం ఎక్కడి నుంచి ఉంటే మన హృదయమే మన మందిరం, మన దేహమే దేవాలయము. ఆ దేవాలయమును మనం శుద్ధి చేసుకోవాలంటే ఎలా శుద్ధి అవుతుంది? వాక్యం ద్వారాగాను ప్రార్థన ద్వారాగానే శుద్ధి అవుతుంది. అంతేగాని మనం ప్రార్థన చేసేసుకుంటాం ఇంట్లో, లేకపోతే ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవాలి. లేచినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ మనం తెల్లవారుజామున ప్రార్థన చాలా ఆశీర్వదింపబడతాం. మన కుటుంబము కానీ మనము కానీ చాలా తెల్లవారుజామున 3 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటే ఆ రోజునంతా కూడా చాలా ప్రశాంతంగానే ఉంటుంది, చాలా సంతోషకరంగానే కూడా ఉంటుంది. మనం లేచిన వెంటనే దేవునిని ప్రార్థించాలి. మనం నదులు ఎలాగైతే ప్రవహించుచున్నావో మన హృదయంలో కూడా వాక్యం కూడా అలాగే ప్రవహించాలి. దేవుడు పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమును దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అంతే కదండి, మన ఉదయంలో లేవగానే మనం ప్రార్థన చేసుకుంటే సూర్యోదయము ఎలాగైతే ప్రవహించుచున్నదో అలాగే వాక్యము మనకు కూడా అలాగే సూర్యోదయం వలె వాక్యం కూడా మనకు వెలుగు చూపిస్తుంది. దేవుడు పట్టణంలోనూ ఉన్నాడు అంటున్నాడు, కానీ పట్టణంలోనూ కాదు మన హృదయంలోనూ కూడా దేవునిని దాచుకోవాలి. మనము స్తుతించేవారుగానే ఉండాలి. పడిపోద్దేమో. జలములను ఘోషించుచున్నవి కానీ రాజ్యములు కదులుచున్నవి కానీ ఆయన తన కంఠధ్వనిని వినిపించును గాక. భూమి కదిలిపోచున్నది. జలములు ఘోషించిన ప్రవహించినట్టుగానే మన హృదయంలో జలము ఎలాగైతే పారుచున్నదో అలాగే మన హృదయంలో కూడా వాక్యమును మనం కట్టుకోవాలి. మనం అలాగే మన హృదయంలో వాక్యమును ప్రార్థనను మనం క్రైస్తవులు ఏమి చేయాలి? నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని మాటకు లోబడి ఉంటారు, వాక్యమునకు లోబడి ఉంటారు. మనం నిజమైన క్రైస్తవులు అంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేసేసుకోవటం, లేకపోతే వారం మనం చర్చికి వెళ్ళిపోవడం, లేదా అక్కడికి వెళ్ళి పాటలు పాడేయటం కాదు. మెయిన్ మన హృదయం శుద్ధి కావాలి. నిజమైన క్రైస్తవులు మౌనముగాను ఉంటారు, వినయముగాను ఉంటారు. అది మానేసి మనం ఏమనుకుంటున్నామంటే నేను ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను కదా, అదే నేను నిజమైన క్రైస్తవురాలి, నేను బాప్తీసం తీసేసుకుంటున్నాను కదా, నేను నిజమైన క్రైస్తవురాలి అని. బాప్తీసం అనేది మన హృదయము మారటం కోసం తీసుకుంటున్నాము. అది ఏంటంటే ఈలోపు అయ్యో నేను బాప్తీసం తీసుకున్నానే, ఒకవేళ దేవుడు శిక్షిస్తాడేమో అని భయములో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చాలామంది తీసుకుంటున్నారు. సంస్కారం తీసుకోవడానికి కొంతమంది తీసుకుంటున్నారు బాప్తీసం అనేది. మెయిన్ బాప్తీసం తీసుకున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తీసం తీసేసుకుంటున్నాము అంటేనే సరిపోదు. బాప్తీసం తీసుకున్న తర్వాత బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, దొంగతనాలు చేయకూడదు, మనము ఎవరిని కించిపరిచి మాట్లాడకూడదు. ఇవన్నీ ఉంటేనే మనం బాప్తీసం తీసుకోవాలి. నేను బాప్తీసం తీసుకున్నానంటే నాకు పెళ్ళికి ఇచ్చేస్తారు బాప్తీసం. నాకు అసలు బాప్తీసం అంటే అప్పుడు సండే స్కూల్ నడిపించినాను కూడా నేను వద్దన్నాను. నాకు ఇంకా దేవుడి కోసం నేను తెలుసుకోవాలి బోల్డ్ ఉన్నది. సండే స్కూల్ చెప్పేసినంత రాన్నే మనం నేను తెలిసినట్టు కాదు, నాకు వద్దు అని అన్నా కూడా వెళ్ళలేదు. ఇంకా ప్రాక్టీస్ సీట్ చదవాలంటే బాప్తీసం తీసుకోవాలి సంఘంలోని. అందుకని ఇంకా అప్పుడు బాప్తీసం నేను ఇప్పుడు చాలా బాధపడతాను నేను, ఎందుకంటే బాప్తీసం అప్పుడు నేను ఎందుకని తీసుకున్నాను అని. కానీ ఇప్పుడు తీసుకోవాలి. కానీ బాప్తీసం అనేది ఒక్కసారి తీసుకోవాలి. బాప్తీసం అన్నిసార్లు బాప్తీసం తీసుకుంటే బాప్తీసానికే మనం విలువలేనట్టు, దాన్ని మనం కించిపరిచినట్టు. మనం ఎప్పుడు కూడా ఒక్కసారి మనం ఎంత మారుతున్నా ఎంత ఎలా ఉన్నాను కూడా అది కొంతమందికే తెలుస్తుంది. బాప్తీసం అనేది యేసుక్రీస్తు వారు బాప్తీసం ఇచ్చి యాహాను ఒక్కసారి ఇచ్చారు, కానీ చాలాసార్లు ఇవ్వలేదు కదా. ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి మీదకి వచ్చి ఉన్నది. మనం ఏం చేస్తున్నామంటే మనం నచ్చినప్పుడల్లా తీసేసుకుంటున్నాం బాప్తీసం, కానీ అది బాప్తీసం అవ్వదు. ఎప్పుడు కూడా మన నిజముగా విరిగి నలిగిన హృదయమును మారు మనసును పొందినప్పుడు తీసుకుంటేనే అది బాప్తీసం. బాప్తీసం తీసుకోవాలి చాలామంది ఏదో నీటిలో మునిగి లెగిసిపోవటమే కదా అని అనుకుంటున్నారు, అంతే. కానీ కాదు, మనం బాప్తీసం తీసుకున్నామంటే మన నడక, మన చూపు, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తీసం తీసుకున్న మన నోరుని మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. మన నోరునే కాదు మన హృదయమును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా బాప్తీసం ఏంటంటే ఒక 10 వారాలు చర్చికి వెళ్ళిపోయి బాప్తీసం తీసేసుకోవడం కాదు.
అది నిజమైన రక్షణ. మనకు తెలుసు నిజమైన రక్షణ ఏంటనేది. కానీ అయినా సరే మనం ఏం చేస్తామంటే ఎవరో తీసేసుకోమంటున్నారో, ఎవరో బాప్తీసం తీసేసుకోమంటున్నారు కదా అని తీసేసుకుంటున్నారు అంతే తప్ప. కానీ బాప్తీసం తీసుకున్నామంటే చాలా కొంతమంది ఏమనుకుంటారు, నేను సంస్కారం తీసుకోవట్లేదు, బాప్తీసం తీసుకున్నాను కానీ బాప్తీసం తీసుకోవటానికి లేదు అని అనుకుంటున్నారు. కానీ కాదు, మనం ఎప్పుడు కూడా బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కలుగుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. జలములు ఘోషించుచున్నవి, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కదిలిపోచున్నది. మనం ఇవన్నీ కూడా కదులుచున్నవి, కానీ మన హృదయాలు మాత్రమే కరుగుచున్నాయి అంటారా? మన హృదయము ఎప్పుడు దేవుని వైపు చూడట్లేదు. అన్నీ మారుతున్నాయి, అందరూ కూడా మారు మనసు పొందుచున్నారు. దేవుని యందు ఘోషించుచున్నవి అన్నీ కూడా, కానీ మన హృదయము అసలు మారట్లేదు. కఠినమైన హృదయము మనది. దేవుడు మనకి మంచి హృదయమునే ఇచ్చాడు. దేవుడు అందరికీ ఒకేలాగానే సృష్టించాడు. కానీ వారి వారి మనస్తత్వములను బట్టి వారు మలుచుకుంటున్నారు అంతే తప్ప. కానీ దేవునిని మనము ప్రార్థిస్తున్నామంటే ఎలా ప్రార్థిస్తున్నాం అనేది, రాజ్యములు ఘోషించుచున్నవి, కంఠధ్వని వినిపించుచున్నది, భూమి కదిలిపోచున్నది. కానీ మన హృదయమును మాత్రం కదిలించలేకపోతున్నాం. మనం చేసిందే రైట్, మనం చెప్పిందే శాసనం అనుకుంటున్నాం. కానీ కాదు. ఒక రోజున మనము ప్రతి ఒక్కరమును కూడా తీర్పు రోజు ఉన్నది. అప్పుడు ప్రతి ఒక్కరమును కూడా సూర్యోదయంలో సహాయం చేయుచున్నాడు కదా మనకి దేవుడు, లేకపోతే రాజ్యములు ఇచ్చుచున్నాడు కదా, మనం వినిచున్నాం కదా అని అనుకుంటున్నాం. కానీ ఒకరోజు దేవుని రాకడ సమీపాలు. చాలా చోట్ల మన చుడిదీరుగా చాలా భయంకరంగా ఉన్నాయి రోజులు. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఎలా నిలవబెట్టాడంటే, అది ఎవరో చేసుకున్న, మన పితరులో ఎవరో చేసుకున్న పుణ్యం వల్లనే మనం ఎలా ఉన్నాం. చాలామంది క్రైస్తవులను చంపేస్తున్నారు, భూకంపాలు వస్తున్నాయి, చాలామంది కొట్టుకుపోతున్నారు, విజయవాడ అంతా కొట్టుకుపోయింది. కానీ దేవుడు మనకి ఇక్కడ ఏదైనా హాని చేశాడో? దేవుడు చిన్న హాని కూడా చేయలేదు. కానీ మనం ఎంత ఆశీర్వదింపబడ్డాం, కానీ దేవునికి మనం ఏం చేస్తున్నాము? మనం తిరిగి ఏదైనా దేవుడు మనల నుంచి కూడా దేవుడు ఏది కూడా అడగలేదు. మనకు ఆయన చనిపోతూ కూడా మన కోసము, మన పిల్లల కోసమే ఏడవమన్నాడు. కానీ మనం ఏంటంటే దేవుడు నిజమైన రక్షకుడని మనం ఎరిగి ఉండాలి. దేవునిని మనం ఎప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలి, దేవునిని కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉండాలి, మన పెదవుల మీద ఎప్పుడూ కూడా స్తుతి ఉండాలి. అది మానేసి మన పెదవుల మీద ఏముంటున్నాయి? బూతులు ఉంటున్నాయి. మన మనసులో ఏముంటుంది? కుళ్ళి, అసూయ, స్వార్థము, ఇవే నిండుకుపోయి ఉన్నాయి. ఇవి తీసి ఒక్కసారి మనం వాక్యమునకు మనం నిలబడి ఉంటే దేవుడు ఇంతగా ఆశీర్వదించినప్పుడు ఇంకెంతగా ఆశీర్వదిస్తాడు మనల్ని. చాలా చాలా ఇదిగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. సైన్యములకు అధిపతియకు యెహోవా మనకి తోడై ఉన్నాడు. యాకోబుకే కాదు, మోషేకే కాదు, మనకి కూడా తోడై ఉంటానని అంటున్నాడు. మనం దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎంతమంది మన మీదకు వచ్చి పడినాను కూడా, ఏది జరిగినాను కూడా దేవుడు ఎప్పుడు కూడా తోడుంటాను, సహాయం చేస్తాను అనే చెప్పాడు తప్ప. కానీ దేవుడిని ఎవరును కూడా దూషించినాను కూడా తిరిగి అది మనకే వస్తుంది. యాకోబుతో దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయన భూమి మీద నాశనములను కలుగ చేయువాడు. ఏంటి? యెహోవా ఎన్నో అద్భుత కార్యములు చేశారు. కుంటివారిని బాగు చేశారు, మగవారిని బాగు చేశారు, చెవిటి వారిని బాగు చేశారు, ఓచ చేయగలవని ఎంతమందిని బాగు చేసినా కూడా మన హృదయంలో అవన్నీ చూసి మన హృదయాలు సేమరెక్కంత కూడా మార్పు చెందట్లేదు. భూమిని కూడా నాశనం చేస్తాను. ఎలా నాశనం చేస్తానంటున్నాడు? మన కరువులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఎలా అంటే మనం దేవుని మాటకి లోబడినప్పుడు ఇవన్నీ మన మీదకి రప్పిస్తానని అన్నాడు. కానీ దేవుడు నాశనం చేస్తానన్నాడు. కానీ ఎలా? మనకి కష్టాలు అయ్యి పెట్టి కాదు, కరువుల ద్వారాగానే దేవుడు నాశనం చేస్తానంటున్నాడు. భూమిని ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మనుపువాడు, విల్లు విరుచువాడును, బల్లెములను తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. మనం ఇజ్రాయేల్ దేశంలో చూసాం కదా, ఎంత యుద్ధాలు జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉంటున్నాయి. కాదంటే మనకు తెలియట్లేదు, మనం వినట్లేదు. కానీ మనకి యుద్ధాలు కానీ ఏది కూడా రాకోకుండా కాచి కాపాడాడంటే అది ఎవరి వల్లనే? దేవుని యొక్క కృప మన పైన ఉన్నది. దేవుని యొక్క కార్యములు మన పైన. మనము ఎలా ఉంచాడంటే దేవుడు మనం చేయవలసింది ఏదో ఉండుంటుంది, మనము మార్పు చెందవలసినది ఏదో ఉండుంటుంది. అందుకనే దేవుడు మనలను ఇలాగ సజీవులుగా ఉంచి ఉన్నాడు. మనకి
యుద్ధము యెహోవాదే. మన తరపున ఎవరు యుద్ధం చేస్తున్నారు? దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మనకి సహాయం చేసేవాడు ఆయనే. మన తరపున దేవుడు యుద్ధం చేసి మన సుఖమునిచ్చి దేవుడు కష్టాలు పడుతున్నాడు మన కోసం. అయినను సరే మనం ఏం చేస్తున్నాం? అగ్నిలో కాల్చివేయవాడు కూడా ఆయన. ఏ సమయం అందు ఏది జరగాలో దేవుడు ముందే రాసిపెట్టి ఉంచుతాడు. దానిని బట్టి ఆ లేఖనములను బట్టే దేవుడు ఒక్కొక్కరిని విరుచుకుంటూ వస్తున్నారు. చదువు. నేనే దేవుడని తెలుసుకుంది. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఓరకుండుడే నేను దేవుడనని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడును అగుదును. భూమి మీద నేను మహోన్నతుడును అగుదును. మనం ఎలా ఉండాలి? దేవుని నమ్ముకున్నప్పుడు మౌనముగా ఉండమని అంటున్నాడు. ఓరకుండుమని అంటున్నాడు. నేను దేవుడనని తెలుసుకునుడి. అన్యజనులు తెలుసుకుంటున్నారు. నిజంగానే అన్యజనులు మారి మనకంటే చాలా భక్తిగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పూజలు పురస్కారాలు అవి చేయడం అలవాటు. మనం ఏంటంటే నేను క్రైస్తవురాలను కదా, నేను పుట్టినప్పుడు క్రైస్తవురాలే, ఇప్పుడు క్రైస్తవురాలే, నేను అవి ఎలాగున్నా పర్వాలేదు అని అనుకుంటున్నారు. కానీ కాదు. ఎంత క్రైస్తవులు మన పుట్టుక మన పితరులు క్రైస్తవులు అయినా సరే మనము వాక్యమునకు లోబడి ఉండాలి. దేవుడని ఊరకుండుడి, నేను దేవుడనని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడని అగుదును. భూమి మీద నేను మహోన్నతుడని అగుదును. భూమి మీద మహోన్నతుడని అగుదును. అన్యజనులను కూడా మహోన్నతుడని అగుదునని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యమునకు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అంటే మనము ఒక యుద్ధంకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడుతానంటున్నాడు. మనం యుద్ధం అంటే మనకు యుద్ధాలంటూ మన కోసం సరిహద్దుల్లో చాలామంది యుద్ధాలు చేస్తున్నారు. మిలిటరీ వాళ్ళు కానీ ఎవరు కానీ మనము వాళ్ళు అలా యుద్ధం చేయబట్టే మనం ఇలాగ ఉండగలుగుతాం. మనం నిద్రపోయి లేస్తున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్ష మనకి. మనం లేకపోతే ఆ యుద్ధంలో మనం వెళ్ళి చేయగలుగుతామంటారా? చేయలేరు కదా. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధైర్యాన్ని, వాళ్ళు చనిపోతారని వాళ్ళకి తెలుసు కదా. ఏమో ఏదన్నా బుల్లెట్ వచ్చి నాకు తగిలితే నేను చనిపోతానేమో, ఇక్కడ యుద్ధం జరుగుతుంది, ఈ రాత్రి ఎవరైనా బాంబులు వేసి నేను చనిపోతానేమో అని అనుకుంటారు. కానీ అయినాను సరే అవన్నీ విడిచిపెట్టి మన కోసము సరిహద్దులు కాడ వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే అది ఎవరిచ్చిన ధైర్యము? దేవుడిచ్చిన ధైర్యమే. దేవుడు వారికి ఉన్న కాపుదల, యెహోవా ఇచ్చిన కాపుదల. యెహోవా మనకి కాపరి అయి ఉన్నాడు. అగాధ జలములలో ఉన్నను కూడా దేవుడు కాచి కాపాడుతానన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబుకే కాదు, యోబుకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉన్నాడు దేవుడు. దేవుడు మనకి ఏమై ఉన్నాడు? ఆశ్రయ దుర్గమునయ్యి ఉన్నాడు. సర్వోన్నతుడు అయి ఉన్నాడు. మనకి ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యమునకు మాత్రమే మనం లోబడి ఉండాలి. మనం ఏం చేస్తామంటే వాక్యమును వదిలేసి ఇహలోక సంబంధమైన వాటి కోసమే ప్రాకులాడుచున్నాం. అవి కూడా ముఖ్యమే. కానీ వీటన్నిటికంటే కూడా దేవుడు యోబుని ఏం చేశాడు? చాలా చాలా కష్టాలు పడ్డాడు. పడిన తర్వాత అంతకంటే 1000 రెట్లు దేవుడు ఆశీర్వదించాడు. అంతకంటే అధికమైన ఆశీర్వాదములు ఇచ్చాడు. ఎలా వచ్చినాయో అవన్నీ కూడా స్నేహితులు ఒక్కొక్క ఉంగరం పట్టుకొచ్చి స్నేహితులు వచ్చి అలాగ రూపాయి పెట్టడం, దేవుడు అలాగ ఆశీర్వదించబడ్డాడు. దేవుడి చేత అలాగూ ఆశీర్వదింపబడ్డాడు యోబు. మనం ఏం చేస్తాం? ఎక్కడికన్నా వెళ్తే అయ్యా వీళ్ళకి ఆ రూపాయి ఇచ్చేస్తే మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకోవడం. కానీ దేవుడికి ఎలా ఇస్తామో అలాగే దేవుడు మనకు కూడా ధారాళంగా దయచేస్తూ ఉంటాడు. మనం ఎవరికైతే లేని వారికి సహాయం చేస్తామో అది అంతకంతకు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆ రూపాయి తిరిగి 10 రూపాయలు చేసి దేవుడు మనకిస్తాడు. చాలామంది కూడా ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా కూడా ఏదైనా సహాయం చేయాలన్నా కూడా చాలామంది బాధపడిపోదు. కానీ మనం ఎప్పుడు కూడా ఒకవేళ పెట్టిన తర్వాత కూడా మనం బాధపడకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, మనకి ఇచ్చిన దాంట్లోనే ఎదుటి వారికి సాయం చేస్తున్నాం తప్ప. కానీ దేవుడు ఇచ్చే మనసు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఇస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిందే తిరిగి దేవునికే చెల్లించుకున్నాం. చాలామంది కృతజ్ఞతలు ఇవ్వాలన్నా, ఒకవేళ సందాలు వేయాలన్నా, ఒకవేళ దశమ భాగాలు ఇవ్వాలన్నా కూడా చాలామంది బాధపడిపోతుంటారు. కానీ దేవుడు ఇచ్చింది దేవుడికే ఇస్తున్నాం మనం. అంతేగాని మనకది మనం సంపాదించుకున్నాం. మనం సంపాదించుకున్నామంటే ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన బలము, దానిని బట్టే దేవునికి మనం తిరిగి చెల్లిస్తున్నాం. దాన్ని అంతకంతకు ఆశీర్వదించి అవి మళ్ళీ దేవుడు మనకిస్తున్నాడు. ప్రతి ఒక్కరమును కూడా పొరుగు వారిని కానీ స్నేహితులు కానీ ప్రేమించే హృదయమును కలిగి ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.